హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓంకా టెక్ వీడియోస్. ఇక టైం వచ్చేసరికి అయితే మనకి 5 PM అవుతుంది. ఇక ఇప్పటివరకు నా టెక్ న్యూస్ అయితే ఇది రెడ్మీ నోట్ 15 ప్రో సిరీస్, అంటే మనకి రెడ్మీ నోట్ 15 ప్రో ప్లస్ అలాగే రెడ్మీ నోట్ 15 ప్రో, ఈ రెండు మొబైల్స్ అయితే మనకి యాక్చువల్ గా జాన్ 27 లాంచ్ చేయాలి. బట్ వీలైతే మనకి జాన్ 29 అయితే లాంచ్ చేయబోతున్నారు ఈ మొబైల్స్ ని. ఇక ఈ మొబైల్స్ గురించి ఎంత మంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ లో చెప్పండి. రియల్‌మీ నియో 8 ప్రైజెస్ లీక్స్ అయితే బయటకొచ్చాయి. ఇక ఈ మొబైల్ అయితే మనకి చైనాలో జాన్ 22 లాంచ్ చేయబోతున్నారు. ఇది మనకి త్వరలో ఇండియాలో కూడా లాంచ్ చేస్తారు. ఇక ఇది మనకి 12 GB ప్లస్ 512 GB వేరియంట్ వచ్చేసరికి అయితే మనకి ఇది 20,800 రూపాయలకు వస్తుంది. అలాగే 12 GB ప్లస్ 2GB వేరియంట్ వచ్చేసరికి అయితే 24,500 రూపాయలకు వస్తుంది అప్రాక్సిమేట్ గా. ఇది 16 GB ప్లస్ 512 GB వేరియంట్ వచ్చేసరికి అయితే 29,100 రూపాయలకు వస్తుంది. అలాగే 16 GB ప్లస్ 1 TB వేరియంట్ వచ్చేసరికి అయితే 33,000 రూపాయలు అట్లా వస్తుంది. ఈ ప్రైజెస్ అయితే ఇవి. మరి ప్రైజెస్ ఇంకా పెంచుతారో, మరి ఈ ప్రైజెస్ ఏమి ఉంచుతారో తెలియదు. బట్ ఈ లీక్స్ అయితే ఇవి. మోటో జీ సిరీస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఏంటంటే మనకి మోటో G67 అలాగే G77 ఈ రెండు మొబైల్స్ అయితే మనకి త్వరలో ఇండియాలో రాబోతున్నాయి. కానీ దీంట్లో హైలైట్స్ అయితే చూద్దాం. దీంట్లో 6.8 ఇంచెస్ AMOLED డిస్ప్లే అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే తీసుకుని వస్తున్నారు. అండ్ ఇందులో మనకి 5000 mAh బ్యాటరీ అయితే ఉండబోతుంది. ఇక G67 లో వచ్చేసరికి మనకి MediaTek Dimensity 6300 ప్రాసెసర్ అయితే తీసుకొని రాబోతున్నారు. అలాగే G77 లో వచ్చేసరికి మనకి ఇందులో MediaTek Dimensity 6400 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఇక ఈ రెండు మొబైల్స్ మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 16 అయితే వస్తున్నాయి. ఇక G67 ప్రైస్ వచ్చేసరికి అయితే మనకి అప్రాక్సిమేట్ గా 13,000 నుంచి 14,000 రేంజ్ లో అయితే పెట్టబోతున్నారు. అలాగే G77 ప్రైస్ వచ్చేసరికి అయితే మనకి అప్రాక్సిమేట్ గా 20,000 అయితే ఉండబోతుంది ప్రైస్. ఒప్పో రెనోవో 15s 5G మొబైల్ ఇది మనకి యూరోప్ లో లాంచ్ చేశారు. ఇది త్వరలో మనకి ఇండియాలో కూడా రాబోతుంది మొబైల్. ఇక దీంట్లో హైలైట్స్ అయితే చూద్దాం. ఇది మనకి 6000 mAh బ్యాటరీ సపోర్ట్ అయితే వస్తుంది. అలాగే ఇది 6.57 ఇంచెస్ AMOLED డిస్ప్లే, అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్. అండ్ ఇది మనకి సింగిల్ వేరియంట్ 8GB ప్లస్ 512 GB వేరియంట్ తో అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ ఇది మనకి స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ తో అయితే వస్తుంది. అలాగే అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 16 అలాగే కలర్ OS 14 తో అయితే వస్తుంది. ఇక ఈ మొబైల్ ప్రైస్ మనకి యూరోప్ లో 40,000 అయితే పెట్టారు. లైక్ మనకి ఇండియాలో కూడా సేమ్ ప్రైస్ అయితే ఉండబోతుంది. ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా లీక్స్ అయితే పెట్టుకొచ్చాయి. ఇక ఈ మొబైల్ ని మనకి చైనాలో జాన్ 26 లాంచ్ చేయబోతున్నారు. ఇది మనకి ఇండియాలో కూడా త్వరలో అయితే రాబోతుంది మొబైల్. ఇక X9 అల్ట్రాలో లీక్స్ ఏంటంటే మనకి ఇది ఫ్లాట్ డిస్ప్లే అయితే వస్తుంది. లైక్ మనకి ఇది ఫస్ట్ టైం మనకి X సిరీస్ లో ఫ్లాట్ డిస్ప్లే తీసుకురావడం. ఇక కెమెరాస్ లో మనకి కొన్ని లీక్స్ అయితే వచ్చాయి. ఇందులో 300mm లెన్స్ అయితే ఇస్తున్నారు. వీళ్ళు మనకి సపరేట్ గా అయితే ఇవ్వరు, మనం సపరేట్ గా కొనాల్సిన అవసరం లేదు. వీళ్ళే ఇస్తున్నారు ఈ 300mm లెన్స్. దీంతో పాటు మనకి ఫోటోగ్రఫీ సినిమాటిక్ లెవెల్ అయితే తీసుకోవచ్చు దీనిలో. సామ్సంగ్ QI2 మ్యాగ్నెటిక్ పవర్ బ్యాంక్ ఇది త్వరలో అయితే రాబోతుంది. మనకి ఇది సామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ ఉంది కదా, దాంతో అయితే లాంచ్ చేస్తారు ఇది. ఇక ఇది మనకి కెపాసిటీ వచ్చేసరికి అయితే 5000 ఉంటుంది. అలాగే 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, అలాగే 20 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకొని వస్తున్నారు. దీని ప్రైస్ వచ్చేసరికి అయితే మనకి అప్రాక్సిమేట్ గా 5200 రూపీస్ అయితే ఉండబోతుంది. ఇక ఇది లాంచ్ అయ్యేలా చూడాలి మరి ఎంత ప్రైస్ పెడతారు. ఇక ఈ రోజు నా టెక్ న్యూస్ అయితే ఇది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చెప్పండి. అలాగే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. బై బై.